వాట్సాప్ గవర్నెన్స్ ముసుగులో కూటమి సర్కార్ రాజకీయ కుట్రలకు తెరతీసిందని కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఆరోపించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు చేరవేసే విధంగా ఈ విధానం ఉందన్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం సేవామిత్ర ద్వారా ప్రజల డేటాను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు కుట్ర చేసిందని గుర్తు చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ విధానంతో అర్హులకు పథకాలు తొలగించే అవకాశం ఉందంటున్న ఎస్వి మోహన్ రెడ్డితో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. వాట్సాప్ గవర్నెన్స్తో చంద్రబాబు సర్కార్ మరొకసారి రాజకీయ కుట్ర పన్నేందుకు పన్నుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ మండిపడుతున్న పరిస్థితి. ఈ అంశంపై మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ఎటువంటి కుట్ర జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ఈరోజు ఖచ్చితంగా ఇది ప్రజల డేటాను చోరీ చేయడం అవుతుంది. ఆధార్ కార్డు ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని అంతా కూడా మన మిత్ర ద్వారా వాళ్ళు సేకరించి అది ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పడం వల్ల అదంతా కూడా ఎవరెవరికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలామంది యాప్లను పెట్టి వాళ్ళు ఫోన్లు చేసి మీకు పార్సల్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చిందని వీళ్ళ వ్యక్తిగత డేటా తీసుకొని బ్యాంకులలో ఉండేటువంటి డబ్బులను కూడా చోరీ చేసేటువంటి పరిస్థితులు మనము కోకొల్లలుగా చూస్తున్నాం. అటువంటి పరిస్థితులలో మన మిత్ర అని చెప్పి ఆధార్ కార్డు ద్వారా అన్ని సమాచారాలు సేకరించి వాళ్ళ ఒక ప్రైవేటు సంస్థకు అప్పచెప్తే అది వేరే వాళ్ళ దగ్గరికి పోతే ప్రజలకు ఎక్కడ రక్షణ ఉంటుంది? వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉండి చేయాలనుకుంటే ఇంతకుముందు చేసినట్లు ఇంతకుముందు గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసి ఇంతకుముందు గవర్నమెంట్ దిశ యాప్ ద్వారా చేసింది. అట్లనే చేయొచ్చు. వీళ్ళు కూడా ప్రభుత్వమే ఒక తయారు చేసి ఒక సిస్టమ్ తయారు చేసి ఆ డేటానంతా ప్రభుత్వం దగ్గర పెట్టుకోవాలి. కానీ ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే ఎక్కడ రక్షణ ఉంటుంది? అంతేకాకుండా దీంట్లో ఎవరైతే వాళ్లకు పార్టీకి సంబంధం లేని వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళవి ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి కూడా కట్ చేసేదానికి ఇదొక కుట్ర అని చెప్పచ్చు. ఇంకా కొన్ని చోట్ల ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఎవరు ఉండారో కనుక్కొని ఓటర్ లిస్టులో నుంచి వాళ్ళ ఓట్లను తొలగించి వీళ్ళ దొంగ ఓట్లు ఎక్కించుకునే దానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే ఒక వ్యక్తికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, వారి యొక్క అన్ని వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలోకి వెళ్తే సైబర్ నేరం జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కదా. అంటే ఈ యొక్క ప్రభుత్వము ఏదైతే ఆలోచిస్తుందో అది తప్పంటారా? చాలా తప్పు. ఇది సుప్రీంకోర్టే చెప్పింది. సుప్రీంకోర్టు ఆధార్ ద్వారా వాళ్ళ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం అనేది తప్పు అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. సుప్రీంకోర్టు ఆర్డర్ను కూడా వీళ్ళు లెక్క చేయకుండా చేస్తున్నారు. ఇంతకుముందు పెట్టినారు మన మిత్రాన్ని ఏదో పెట్టేసి ఐటీ గ్రిడ్కి అప్పచెప్పినారు. ఆ రోజు ఐటీ గ్రిడ్కి అప్పచెప్పినప్పుడు చాలామంది ఇబ్బందులు పడినారు. ఇది ఒక రకంగా ప్రజలకు ఉన్నటువంటి స్వేచ్ఛను అపహరించడము, వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని అంతా సేకరించి వాళ్ళను ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు గవర్నమెంట్ తీసుకొని వస్తుంది. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇచ్చిన హామీల ప్రకారంగా ఏ ఒక్క పథకాలని అమలు చేయట్లేదు. ఖచ్చితంగా ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం ఉంటే రానున్న ఎన్నికల్లో ఓటు వేస్తారు. అది కాకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు వాట్సాప్ని అడ్డు పెట్టుకొని ఈ యొక్క కొత్త యాప్లను క్రియేట్ చేసేసి ఈ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని అంతా పూర్తిగా ఒక ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి తీసుకెళ్ళి ప్రజలకు మరొకసారి మోసం చేయడానికి పెద్దగా రాజకీయ కుట్ర అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఆపాలంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.